నమస్తే. తెలంగాణ ప్రభుత్వం ఇటు ఎస్సీ వర్గీకరణ రిపోర్టు అలాగే కులగణన రిపోర్టును అయితే బయటపెట్టింది. ఇక మేము కట్టుబడి ఉన్నట్టు కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. ఈ నేపథ్యంలో మాత్రం కొంతమంది అయితే ఈ యొక్క రిపోర్ట్లపై కూడా భిన్నాభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇదే రిపోర్ట్లపై అలాగే అభిప్రాయాలపై కూడా మాట్లాడదాం. మనతో పాటు గజలకాంతం గారు ఉన్నారు, కాంగ్రెస్ సీనియర్ నేత. ముందుగా వర్గీకరణ విషయానికి వస్తే మాత్రం వర్గీకరణ విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అయితే అన్యాయం చేసింది. మేము జనాభా ప్రాతిపదికన ఇవ్వాలి, మాకు 11% ఇవ్వాల్సిన ప్లేస్లో 9% ఇచ్చి 2% అయితే మాదిగలకు నష్టం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని కూడా మందకృష్ణ గారు అంటున్నారు. ఏం చెప్తారు? మొదలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి యావత్ తెలంగాణ జాతి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ జాతి మొత్తానికి తెలంగాణలో ఉన్నటువంటి జాతి మొత్తం ఆయనకు రుణపడి ఉంటుంది. అదేవిధంగా మందకృష్ణ అన్నగారు ఈ వర్గీకరణ కోసం 30 ఏళ్ళు సుదీర్ఘంగా పోరాటాలు చేసి దాన్ని తెలంగాణలో ఆంధ్రలో ఉన్నటువంటి ఈ జాతి ప్రజలందరూ కూడా ఆయన వెంట ఉండి ఉద్యమాల్లో పాల్గొని ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళందరికీ మొదలు కృష్ణమాదే గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, థ్యాంక్స్ చెప్తున్నాం. జీవితకాలం అంతా యావత్ తెలంగాణ ఆంధ్ర జాతి మర్చిపోదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇక విషయానికి వచ్చినప్పుడు మందకృష్ణ గారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, 30 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటంలో అనేక మంది యువత ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఎంతోమంది వర్గీకరణ కోసం చనిపోయారు. వందల వేల మంది మీద కేసులైనాయి, అరెస్టులు, జైల్లో బయటకు వచ్చారు. ఎంఆర్పిఎస్కు అనేక మంది, వందల మంది నాయకత్వం వహించారు. దానికి నువ్వు నాయకుడిగా ఉన్నావు. పోరాటాలు జరిగాయి. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో ఏ ప్రభుత్వం కూడా భుజస్కంధాలపై వేసుకోలేదు. ఆనాడు చంద్రబాబు నాయుడు వేసుకున్నాడు, కోర్టుకు వేయినరు, మన సోదరులు కోర్టుకు వేయినరు, కోర్టులో కొట్టు వేసి ఇచ్చాడు. అప్పటి నుండి ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం కూడా చొరవ చూపించలేదు. ఎవరు కూడా వర్గీకరణ గురించి పట్టించుకోలేదు. ఈనాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినందుకు సోనియా గాంధీ అమ్మ, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా శ్రీధర్ బాబు గారు, ఉత్తమ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, వీళ్ళందరూ కూడా మరి మాట్లాడుకొని కాంగ్రెస్ పార్టీ ఆనాడు మాటిచ్చింది వర్గీకరణ చేస్తామని, ఆ వర్గీకరణ కట్టుబడి ఉండవలసిందే మనమని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అడ్వకేట్ జనరల్ను, ఎస్సీ ఎమ్మెల్యేలను, మంత్రిని ఢిల్లీకి సుప్రీంకోర్టులో అడ్వకేట్ను పెట్టుండని పంపించడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తరపున ఎంతైనా డబ్బు ఖర్చు పెట్టి సుప్రీంకోర్టులో మరి మనం అడ్వకేట్ ద్వారా వాదింపజేయాలి, ఖచ్చితంగా తీర్పు వచ్చే విధంగా ఉండాలి అని చెప్పి అడ్వకేట్ని పెట్టి సుప్రీంకోర్టులో వాదోపవాదాలలో మరి వాదోపవాదాలు చేశారు. దానికోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టాలి, వర్గీకరణ చేయాలి ఖచ్చితంగా అని చెప్పి దాన్ని అదేవిధంగా అప్పుడు మరి ఆనాడు సుప్రీంకోర్టు ఆగస్టు 1 నాడు ప్రకటన జరిగింది. సుప్రీంకోర్టు సుదీర్ఘంగా దీని మీద విచారణ చేసి ఫుల్ బెంచ్ 7 జడ్జీలు, 7 జడ్జీలలో 6 జడ్జీలు ఖచ్చితంగా ఇది వర్గీకరణ చేయవలసిందని చెప్పి మరి వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆ తీర్పులో రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా వర్గీకరణ చేయవలసిందని చెప్తే ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ ఇతర ముఖ్యమంత్రులు కానీ ఎవరు కూడా అసెంబ్లీలో ప్రకటన జరగలే. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశాడు, నేను సుప్రీంకోర్టు ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేస్తా, వర్గీకరణ చేస్తానని చెప్పి నిండు అసెంబ్లీలో ఆనాడు ఆగస్టు 1 నాడు ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన కట్టుబడి ఉండి
ఈరోజు ఫిబ్రవరి 4 నాడు వర్గీకరణ చేయడం జరిగింది. దీన్ని గుర్తుపెట్టుకోవాలి కృష్ణన్న, ఇది గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మాటిస్తే తప్పదు. మాట ప్రకారం నిలబడి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క మాదిగల పక్షాన, ఈ ఉపకులాల పక్షాన, ఈ జాతుల పక్షాన ఆయన నాయకత్వం వహించి మరి నిన్నటి రోజున 4వ తారీఖు నాడు, ఫిబ్రవరి 4వ తారీఖు నాడు వర్గీకరణ చేయడం జరిగింది. అది 9%. ఈ వర్గీకరణ చేసి 9% మాదిగ ఉపకులాలకు, 1% ఉపకులాలకు, మరి 5% మాల ఉపకులాలకు చేయడం జరిగింది. దీనికి 30 ఏళ్ల నుంచి లెక్కలని తీసుకున్నారు. అన్ని కమిషన్లు, అందరి రిపోర్ట్లని తీసుకున్నారు. 2000 చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేసిండో ఆ రిపోర్ట్ కూడా తీసుకున్నాడు. అన్ని రిపోర్ట్లు తీసుకున్న తర్వాత ప్రభుత్వం మొత్తం సర్వే చేసిన తర్వాత జనాభా నిష్పత్తి ప్రకారం ఇవాళ 9% రిజర్వేషన్ మనకు, ఉపకులాలకు 1%, మరి 5% మాల ఉపకులాలకు. ఇట్లా ఈ విధంగా అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేకూర్చే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని వర్గీకరణ చేయడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలని నేను మందకృష్ణన్న గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే యావత్ జాతి పక్షాన నిలబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిన ప్రకారం కట్టుబడి ఉండి చేయడం జరిగింది. దాన్ని మనం అందరం కూడా యావత్ తెలంగాణ జాతి అంతా ఆయనకు రుణపడి ఉంటుంది. ఆయనకు మొదలు కృతజ్ఞతలు నిలపాలి. రేవంత్ రెడ్డి గారు ఒక దేవునిలాగా 30 ఏళ్ళ పోరాటానికి విముక్తి కల్పించి ఒక దేవునిలాగా ఈ జాతికి న్యాయం చేసిండు. ఈ జాతులు బాగుపడే విధంగా చేయడం జరిగింది. దానికి మనం కృతజ్ఞత తెలిపాలి తప్ప ఆయనను వ్యతిరేకించడం యావత్ జాతి క్షమించదని చెప్తున్నా ఈ సందర్భంగానే. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు, ఇది వాస్తవం. ఎందుకంటే యావత్ జాతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలిపాలి, ఆయనకు మద్దతు చేయాలి, ఆయనకు వెన్నంటుండవలసింది అని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నా. కానీ ఈ సందర్భంలో ఆయన జనాభా అని ఒక అంశం తీసుకున్నాడు. 30 లక్షలు ఉన్న జనాభాకు 9% ఏంటి, 15 లక్షలు ఉన్న మాలలకు, అలాగే మాదిగలకు 11 ఏంటి, అలాగే 15 లక్షలు ఉన్న మాలలకు 9% ఏంది, ఇదేం పరిస్థితి 5% ఏందని కూడా ఆయన ఒక జనాభా లెక్కలు కూడా ఆయన చెప్పాడు. దానికి చెప్పాడు కరెక్టే. కానీ ఇప్పుడు మనం చెప్పడం కాదు, ప్రభుత్వం అనేది సర్వేలు చేస్తుంది, ప్రభుత్వం రిపోర్ట్ తెప్పించుకుంటుంది. ఇది 30 ఏళ్ళ నుంచి రిపోర్ట్ తెప్పించుకున్నది. ఈ రోజు ఒక్క రోజుతోనయ్యే పని కాదు ఇది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేసినప్పుడు ఏ లెక్క ప్రకారం చేసిండ్రు, ఆర్డినెన్స్ జారీ చేసినప్పుడు ఏ లెక్క ప్రకారం చేసి అది కూడా తీసుకున్నారు పరిగణలోకి ముఖ్యమంత్రి గారు. తర్వాత కమిషన్ వేశాడు. అంతకుముందు ఎన్నో కమిషన్లు పడ్డాయి, వాళ్ళ రిపోర్ట్ కూడా తీసుకున్నాడు. ఇప్పుడు మొన్న కూడా కమిషన్ వేశాడు. ఆ రిపోర్ట్ కూడా తీసుకున్న తర్వాతనే మరి ముఖ్యమంత్రి గారు నిర్ణయానికి వచ్చాడు. ఇది మనం మాట్లాడతాం, వాస్తవమే కావచ్చు. కానీ ప్రభుత్వ లెక్కలు వేరుంటుంది. ప్రభుత్వ సర్వేల ప్రకారం గత ప్రభుత్వాలు ఏం చేశాయి, గత ప్రభుత్వాలు సర్వేలు చేశాయి, గత ప్రభుత్వాలు కమిటీ వేసింది, ఆ కమిటీ రిపోర్ట్ తీసుకున్నాడు. ఇప్పుడు కూడా కమిటీ వేశాడు, ఆ కమిటీ రిపోర్ట్ తీసుకున్నాడు. ఇప్పుడు కూడా కమిషన్ వేశాడు. ఇప్పుడు కూడా ఆ రిపోర్ట్లన్నీ తీసుకున్న తర్వాతనే వర్గీకరణ జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది.